నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగందరికి గాను శ్రీ దుర్గా నరసింహ బాబా దారా గారు, శ్రీమతి రంగనాయకమ్మ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ దుర్గా నరసింహ బాబా దారా గారి జన్మ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ దుర్గా నరసింహ బాబా దారా గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మనసు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భవంతుడు మీకు నిండు నూరేళ్ళు వరకు మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విషయం ఎనిమల్ హ్యాపీనెస్ అవుతురే శ్రీ డిఎన్బి దారా సార్ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున అలాగే మా ఆశ్రమం తరపున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరపున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. సార్ గారు హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన సార్ మీ కుటుంబ ఓకే సార్ మీరు మ్యూట్లో పెట్టండి సార్, పెంటే సార్ మ్యూట్లో పెట్టండి సార్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ దుర్గా నరసింహ బాబా దారా గారికి, శ్రీమతి రంగనాయకమ్మ గారికి, శ్రీమతి విజయ శ్రీనివాస్ దారా గారికి, శ్రీమతి సమత దారా గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడతగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకుంటున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి రంగనాయకమ్మ గారికి, శ్రీమతి సమత దారా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవిని మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ దుర్గా నరసింహ బాబా దారా సార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు ఉప్సులమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్యాన్నదానం కార్యక్రమం చేపట్టి తను చేసి తన 100 మందితో 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక ధనాలు జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ దుర్గా నరసింహ బాబా దారసార గారు, శ్రీమతి రంగనాయకమ్మ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే దోసకాయ టమాటా, అలాగే బెండకాయ టమాటా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. మాత సోషల్ సర్వీస్ సొసైటీ అమ్మ ఆసరా ఫౌండేషన్ స్థాపించి ఇది 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది స్థాపించి కూడా ఇప్పుడు 8 ఇయర్స్. ఇది స్థాపించడానికి గల కారణం నాకు 2 అబ్బాయిలు మెంటలీ ఐక్యూతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. అలా ఒక అబ్బాయి చనిపోతే మరి ఇంకో అబ్బాయి కూడా 23 ఇయర్స్ ఉండి ఒక 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం. అలాగే ఇది మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 5 స్టార్ట్ చేసి ఈరోజు 25 మందిని
ఆ భగవంతుడు నాకు సేవ చేసే అదృష్టం నాకు కల్పించినందుకు ఆ భగవంతునికి ఎప్పుడూ రుణపడే ఉంటాను. అలాగే ఇప్పటికీ ఒక 39 అనాథ శవాలకి దాన సంస్కారాలు చేయడం జరిగింది. అలాగే ఒక 11 మంది చిల్డ్రన్స్కి కూడా మరియు ఆశ్రయం కల్పించడం జరిగింది. అలాగే ఇంకా ఈ ఆర్గనైజేషన్ కూడా చాలా కష్టాలలో మరి కరోనా టైంలో అన్నం పెట్టలేని పరిస్థితిలో, ఒక అన్నం ఉంటే కూర లేని పరిస్థితిలో, రెంట్ కట్టలేని పరిస్థితిలో చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తుంటే మరియు ఆ దేవుడు అంటూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుని రూపాన మరి జూలూరి పెంటయ్య గారు ఆశ్రమానికి విజిటింగ్కి వచ్చి చూసి చలించిపోయి నేనున్నానని ముందుకొచ్చి ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు ఇక్కడ 365 రోజులు 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఒక సంకల్పంతో వచ్చి మరియు ఈ 65 మంది వయోవృద్ధులుగా కూడా 15-16 పోలీస్ స్టేషన్ కూడా రోడ్ సైడ్ ఉన్న వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు మేము షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో నేనున్నానని ముందుకు వచ్చి ఇక్కడ 3 పూటల అన్నం కాకుండా మరియు మెడికల్ పరంగా కరోనా టైంలో కాకుండా కూడా మిగతా టైంలో కూడా మరి క్యాన్సర్ పేషెంట్లకు, అలాగే మెంటలీ డిజేబుల్ పేషెంట్లకు, ఫిడ్స్ వచ్చే వాళ్లకు, హార్ట్ పేషెంట్లకు, పెరాలసిస్ పేషెంట్లకు కూడా ప్రతి నెలకు సరిపోయే మందులు, అలాగే ఒకప్పుడు పడుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈ 8 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెంది మరి ఇలాంటి అనాథలకు ఎంతో మంది అందరూ నా తల్లిదండ్రులను భావించి పెంటయ్య గారు మరి వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఈ ఆర్గనైజేషన్కి ఇన్ని రకాల వసతులతో కూడా మరియు వీళ్ళకి కూడా మరియు ప్యూరిఫైర్ చేసిన వాటరు అలాగే మరియు 25 మంది వయోవృద్ధులకు పడుకోవడానికి కూడా మరియు ప్రతి ఒక్కరు కింద పడిపోద్దనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి బెడ్స్ అండ్ కార్డ్స్, అలాగే వీళ్ళకి ఫ్యాన్స్, అలాగే ఎండాకాలం వస్తే కూడా మరియు పెద్ద ఫ్యాన్స్ కూడా మరి అలాగే సీసీ కెమెరాలు వీళ్ళకి పర్యవేక్షణ కోసము అలాగే ఇలా పెరాలసిస్ పేషెంట్లు ఇలా ఇలా చేతులు లేని వాళ్ళు, ఇలా షుగర్ పేషెంట్లు, లో నడవలేని వయోవృద్ధులు, అందయ్యా వీళ్ళందరూ బెడ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు మేడం. రాత్రి